వెల్కమ్ టు మై షో మొగుడు పెళ్ళం ఓ తాలి. ఈ రోజు మనతో ఉన్నారు మన గెస్ట్ జానాబెత్తడు జనార్దన్ గారు. వెల్కమ్ జనార్దన్ గారు. అదేంటండి మీరు చూస్తే ఇంత పొడుగున్నారు, మరి మీ పేరేంటి జానాబెత్తడు జనార్దన్ అని పెట్టుకున్నారు? ఆ పేరు నేను పెట్టుకోలే. నా అసలు పేరు జనార్దన్ ఒక్కటే, కానీ నా పెళ్ళం నా పేరుని జానాబెత్తడు జనార్దన్ అని పెట్టింది సారు. కంట్రోల్ కంట్రోల్ జానాబెత్తడు జనార్దన్ గారు. ఓ సారీ జనార్దన్ గారు, కంట్రోల్. ఓకే, ఈరోజు మీ కన్నీటి వెనుకున్న కథ ఏంటో మా ప్రేక్షకులకు చెప్పండి. ఏం చెప్పమంటారు సారు, కడుపు చించుకుంటే కనబడని కట్టాలు చాలానే ఉన్నాయి. ఎవరింట్లో అయినా ఆడోళ్ళు పొద్దుగా లేచి ఇల్లాకిలి ఊడ్చి అలుగు చల్లి ముగ్గులేస్తారు, కానీ మా ఇంట్లో పొద్దుగాల చీకట్లో నేను లేచి ఇల్లు ఊడ్చి అలుగు చల్లి చీర కొంగు కప్పుకొని ముగ్గులేస్తాను. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుందేమో అని. ఊకో ఊకో ఊకో, ఎద్దులు ఎక్కున్నావు, నువ్వు ఏడ్స్తే నేనే లేకపోతున్నా. గట్లనే ఇంకా చెప్పండి జనార్దన్ గారు, మీరు పడ్డ కష్టాలు ఏంటో. ఏం కట్టాలేందో సార్, నా కట్టాలు మగోనికి కూడా రావద్దు. గా ముగ్గులేసుడైనాక నా పెళ్ళం లేసే టైంకి చాయ్ పెట్టేయాలి. చాయ్ తాగినాక అన్నం కూరలు ఉండాలి. కూరల్లో ఇంత ఉప్పు తక్కువైనా ఇంత కారం తక్కువైనా గా దినం మొత్తం నేను పస్తులు ఉండాలి సారు, పస్తులు ఉండాలి. మీ కష్టాలు వింటుంటే నా గుండె తరుక్కపోతుంది జనార్దన్ గారు. మరి ఎన్ని కష్టాలు పడే బదులు మీకు ఎప్పుడు అనిపించలేదా మీ భార్యకి ఎదురు తిరగాలని? ఎందుకంటే రోజు అనిపిస్తుంది. ఇట్లనే ఒక రోజు కోట తాగి ధైర్యం తెచ్చుకొని నా పిల్లని తిట్టడానికి పోయినా. ఓ మరి తిట్టారా? ఏం తిట్టుడు ఏందో సారు, ఎందుకు తాగొచ్చినారా బాడకం అని సలాకి ఏడి వేసి నా పిల్ల మీద వాత పెట్టింది. చూస్తారా సారు? అద్దద్ద కూర్చో కూర్చో. అమ్మో, చాలా కష్టాలు పడుతున్నారు మీరు. అవును సారు. ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకున్నవి? ఇంకా మస్తు బాధలు ఉన్నాయి సార్. అయితే చెప్పండి. రోజు బట్టలు నేను ఉతకాలి, బోళ్ళు కూడా నేను తోమాలి. మీకు ఇంకో విషయం తెలుసా సారు, నా తరపున ఏమైనా చుట్టాలు మా ఇంటికి వస్తే ఎందుకు వచ్చిండ్రు, ఎప్పుడు పోతారు, రోడ్ల మీద పోయేట వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటావు అని అది ఇదని ఇష్టం వచ్చేది తిడతారు సారు. గదే నా పెళ్ళాం తరపున ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి మంచిగా తాటికల్లు తీసుకొచ్చి కోసి కోడిని కోసి బాగా వండి నెల రోజులైనా ఇంట్లోనే పెట్టుకుంటుంది. వాళ్ళు పోతామన్నా కానీ పోనీసారు, పోనీయదు. ఓకే, ఇప్పుడు మీ కష్టాల గురించి మాట్లాడడానికి మన ముందుకి ఇంకో గెస్ట్ వస్తున్నారు. ఎవరా అని అనుకుంటున్నారా? ప్లీజ్ వెల్కమ్ సమ్మక్క గారు, మన జనార్దన్ గారి భార్య. జనార్దన్ గారు ఏంటి అలా నిల్చున్నారు? కూర్చోండి. ఏమో సారు, నా పిల్లని విలువగానే నా తెలియకుండానే నిల్చున్నా. సమ్మక్క గారు, ఇది టీవీ షో, కొంచెం పద్ధతిగా కూర్చోండి. నాకు తెలియకనే వచ్చినా, మరి ఇది టీవీ షో అని నాకు మా ఎరుకలే. అయినా గిట్ల కూర్చుంటా నీకేం నొత్తంది పిల్లగా? మా ఇంటికాడ రోజు గిట్లనే కూర్చుంటా. జరా సార్ చెప్పింది కూడా విన్న రాదే. నిన్ను పొంద పెడతా బాడుకో, మళ్ళీ మాట్లాడినవంటి వీడికొచ్చి నా ఇజ్జత్ మొత్తం తీస్తాను. సమ్మక్క గారు శాంతించండి, ప్రేక్షకులందరూ చూస్తున్నారు. చూడని చూస్తే నాకేంది? అది కాదండి, మీ భర్త అయిన జనార్దన్ గారు. జనార్దన గాడెవడు? మీ భర్త అండి. గా పేరుతోని ఎవ్వడు నాకు తెలియదు. జానాబెత్తడు జనార్దన్ గారు. గాడైతే నా మొగుడే. మీ భర్త అయిన జానాబెత్తడు జనార్దన్ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, దానికి మీరేమంటారు? ఆరోపణలు చేసిండా? ఏమని చేసిండు? రోజు ఇల్లుడ్చి ముగ్గులేపిస్తున్నారంట. గట్లే పిండయ్యడు నీకు. ఇగో పిల్లగా, ఒకరోజు ఏమైందంటే పొద్దుగాల లేచి నేను ముగ్గేస్తంటే గీ బట్టె బాసుగాడు వచ్చి గది ముగ్గ ఈ కేసుడు రాకపోతే నాకు నేనేస్తా అన్నాడు. అన్నవా లేదా? అన్న 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 ఆడు ముగ్గు ఎత్తా అన్నాడు కాబట్టే వేయమన్నా. ఇక ఆ రోజు సంధి ఆయనకి ఇష్టం వచ్చిన ముగ్గు ఆడేసుకుంటాండు. ఇప్పుడేమో గీడికొచ్చి మళ్ళీ నా మీద చాడీలు చెప్తాండు బట్టె బాసుగాడు. ఇంకేం చెప్పిండు పిల్లగా వీడు నా గురించి? చాయ్ పెట్టమంటున్నారంట, అన్నం కూరలు కూడా వండమంటున్నారంట. ఓలమ్మనే, ఇది కూడా చెప్పిన వారా? నీ ముఖం చెప్పు.
పెళ్ళైన కొత్తలో ఛాయ్ పెట్టిన అల్ల చక్కెర తక్కువైందని నల్ల మొఖమోడు ఈయనమ్మ ఇద్దరు కలిసి నన్ను హరిగోస పుచ్చుకున్నారు. గారోజు సంది నా ఛాయ్ నేనే పెట్టుకుంటా నువ్వు పెట్టకని ఈడే అన్నాడు. అన్నవా లేదా? అన్న 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 సరే. ఇక అన్నం కూరల సంగతి అంటవా, నేనే కూర చేసినా ఈ గాడిది కొడుకు మెచ్చేటోడు కాదు. అందుకని ఈయనకి నచ్చింది వండుకొని తిను అన్న. ఈడు కూడా సరే నేనే వండుకుంటా అని అన్నాడు. అన్నవా లేదా? అనే ఉంటుంది సార్. అనే ఉంటాయిందిరా అంగట్లో అంట్లో వచ్చిన మొఖమోడ. సమ్మక్క గారు కూల్ కూల్. కూలేందిరా కూలు? పెద్ద జోరెండలో పిలిపించినావు. ఆగనికి బుక్కడ నీళ్ళు కూడా ఎత్తలేవు. అలా ఇంగిలి పిసి ఒకటి నీ ముఖానికి. ఓ సారీ అండి, ఇదిగోండి ఈ వాటర్ తీసుకోండి. ఇంకేం చెప్పిండు పిల్లగా ఈడు? బట్టలు కూడా అతని చేతిని ఉతికిస్తున్నారంట మీరు? ఇక నిన్ను ఏ చెప్పుతోని కొట్టాలరా? మంచిగిన పిల్లగా వీడొచ్చి దున్న పొత్తులెక్క తానం చేసిపోతాడు. కనీసం ఈయన షడ్డీ కూడా ఉతుక్కోడు. పోనీలే పాపం అని ఈయన బట్టలన్నీ ఉతుకుతుంటే వీడొచ్చి అక్కడ మురికి పోలేదు ఇక్కడ మురికి పోలేదు అని అడ్డమైన వంకలన్నీ పెట్టేటోడు. సరే నాకు ఉతుకుడు రాదు నువ్వే ఉతుక్కో అంటే పక్కకు జరుగు నా బట్టలు నేనే ఉతుక్కుంటానని రుబాబుగా అన్నాడు. అన్నవా లేదా? అన్న అన్న చూసినావు పిల్లగా అన్ని మాటలు గీడే అని మళ్ళీ గీడికొచ్చి నా పేరు బదనాం చేస్తాండు. నువ్వింటికి రా బిడ్డ, నీ మెడకు తలిగేసి బర్రె పక్క పొంటి ఇంకో మట్టుకు గట్టేస్తా గాడిది కొడక. సరే సారు నేను పోవాలి. మళ్ళా ఆలస్యం అయితే నాకు బువ్వ కూడా పెట్టదు. ఉంటా సార్. పాపం పిచ్చోడు పెళ్ళానికి భయపడి వస్తుండు. ఎలా బతుకుతాడో ఏమో. ఇదేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో. ఇంకా అయితలేదా నీ దిక్కుమాలిన షో? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయితే మరి అక్కడేం చేస్తున్నావు? నడు ఇంటికి, ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. వస్తున్నా వస్తున్నానే వస్తున్నా. జల్దిరా. దీనమ్మ జీవితం 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండని. సరే అండి, మళ్ళీ కలుద్దాం. నేను కూడా వెళ్ళి ఇంట్లో పనులు చేయాలి. ఉంటా మరి.